టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటల నిరంతర నిఘా భద్రత చర్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. నెల 19న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో రుద్రవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి. నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సం, అరటి తోటలకు తీరని నష్టం. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం. మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసిన ఆలగడ్డ పోలీసులు. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ వేణుగోపాలునిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు సాయుధ బలగాలు 24 గంటల నిరంతరంగా నిఘా కెమెరాలతో పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిలు భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎం బాక్స్లను భద్రపరిచిన ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడ కూడా 4 అంతకు మించి గుంపులుగా ఉండకూడదని, అనుమతులు లేకుండా ఎక్కడ సభలు ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, నంద్యాల టౌన్ డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జేవి సంతోష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, పాణ్యం ఇన్స్పెక్టర్ నల్లప్ప, ఎస్ఐ అశోక్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 19న నంద్యాల పట్టణానికి చెందిన సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో రుద్రవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. రుద్రవరం మండలం కొండమాయపల్లి పంచాయతీ వెలగలపల్లి పొలిమేరలో వెలిసిన శ్రీ వాసపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 19/2024 తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న దంపతులు ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందిస్తారు. బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేసి తగిన సూచనలు ఇస్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డిచే ఏర్పాటు చేస్తున్న ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు అందుకోవాలని కోరారు. వైద్య పరీక్షలకు చేసిన వారికి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం కూడా రావచ్చు. చిన్న నిలబెట్టా మంచి కాడికి బయటికి రావాలా మీరు?
నంద్యాల జిల్లాలోని పలు మండలాలలో గత 2 రోజులుగా గాలివాన బీభత్సం సృష్టించింది. నంద్యాల జిల్లా మహానంది మండలంలో గాలివాన తాకిడికి అరటి తోటలు నేలకొరిగాయి. నంద్యాల జిల్లాలో గత 2 రోజులుగా గాలివాన బీభత్సం సృష్టించింది. ఫలితంగా జిల్లాలోనే మహానంది మండలంలో అరటి తోటలు గాలివాన దెబ్బకు కుప్పకూలాయి. పంట చేతికొచ్చిన వేళ అరటి చెట్లు నేలకొరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యాయి. ఎకరానికి లక్షల్లో పెట్టుబడి పెట్టామని అరటి కోతకు వచ్చిన సందర్భంలో గాలివాన వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసవిపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గోపి శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. గోవిందనామ స్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అప్లదలాక్ష గోవింద
శివజాతి సస్య గోవింద విరోధిమర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద పాల్గొనేవారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన మాజీ మంత్రి అఖిలప్రియ అంగరక్షకుడు నిఖిల్పై హత్యాయత్నం కేసులో శుక్రవారం సాయంత్రం 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిఖిల్పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తీవ్ర గాలింపు చేపట్టడం జరిగిందన్నారు. సీఐ రమేష్ బాబు ఎస్ఐలతో కలిసి పట్టణంలో తాము సోదాలు నిర్వహిస్తుండగా పీవీఎస్ఆర్ గోదాం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నూలి అశోక్ రవి అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి విచారించగా నిఖిల్పై హత్యాయత్నం కేసులో వారిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన మారుతి ఎర్టిగా వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో మిగతా ముద్దాయిల కోసం కూడా విస్తృత గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. పీడీఏ సమావేశంలో టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు షేక్ నగీనా వెంకటరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అంటే 14-15 రాత్రి అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అలీ నిఖిల్ ఇప్పుడు జమ్మనబడుగు గ్రామస్తుడు. ఇతనికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు, బాడీగార్డ్గా పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టిగా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకున్నది గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేడకొడవలతో దాడి చేసినారు. అతను కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతని ఇంట్లో పారిపోయినాడు.
తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చెందిన చంద్రకుమార్ అలా చంద్ర, ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా ముద్దాని ఎవరని విజయ్గా మా సిఐ గారు మరియు మా అలగడ్డ సిఐ రమేష్ గారు మరి ఎంఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినారు. అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పివిఎస్ఆర్ గోడౌన్ దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఎంఎస్ఐ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోటుకు ప్రయత్నించినారు. కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళను ఈరోజు సుమారు 5 గంటలప్పుడు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము. విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతని పేరు అతను నూలి అశోక్ అని చెప్పినాడు. అతని తండ్రి పేరు పెద్ద దిబ్బన్న 31 సంవత్సరం రామలక్ష్మి కొట్టాల ఆలగడ్డ టౌన్ అని చెప్పినాడు. ఎస్సీ కులం అతనిది. అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు 28 సంవత్సరాలు గజ్జలండ వీధి ఆలగడ్డ టౌన్ అని చెప్పినారు. ఆ తర్వాత వాళ్ళు గద్దించాడు. అఖిలప్రియ మేడం ఇంటి దగ్గర జరిగినటువంటి కారు గుద్దిన కేసు కన్ఫ్యూస్ అయినారు. అశోక్ కుమార్ ఈజ్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువగలం మీటింగ్ పెట్టి ఉన్నారు. ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలప్రియ గారు అందరూ హాజరయ్యారు. అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నందువల్ల అఖిలప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్రాయుడు అలీస్ నిఖిల్ ఎవరైతే గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు. ఆ గుద్దిన తర్వాత అతని రక్తం వచ్చింది, కొద్దిగా గాయాలని కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా సుబ్బారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతను ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసేదానికి కొద్దిగా కసి పెంచుకున్నారు. అది మనసులో పెట్టుకొని అశోక్ అనే అతను మెయిన్గా ఈ రవి ఆ కారుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే హైర్ చేసినారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనే అతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ కారును మాలిక్ అని వాడు కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, నంద్యాల గ్రామస్తుడు. అతని ద్వారా హైర్ చేసుకున్నారు. అది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరియు రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలిక్ అతను ఈ కారు హైర్ చేసినారని, అశోక్ ఇతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డిని కొట్టిన వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష నూలి రవి తప్పటి నరసింహారెడ్డి ఇంకొకటి చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్. వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా 6 మంది ఉన్నారనమాట. ఈ విషయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వేణుగోపాలునిగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహస్వామి వారిని వేద పండితులు శ్రీ వేణుగోపాలునిగా స్వర్ణభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధులలో జరిగిన ఊరేగింపు ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.
போற்றியோன் கண்ணன் கேசவன் அம்பே பிறந்தனே தோவிட அண்ணன் மொத்தம் கலந்தராயென்ற ஓடுவார் விடுவார் वंदे वृंदावनचरं पल्लवी जनवल्लभं जयंती संभवं धाम वैजयंती विभूषणं नाथायैव नमः पदं भवतु नश्चित्रैश्चरित्रक्रमैः भूयोभिर्भुवनान्यमोनिगुहनां गोपाय गोपायते कालिंदी रसिकाय कालिय पणिस्पारस्फटावाटिका रंगोत्संग विसंग चंद्र मधुरा पर्याय चर्यायते சிறு விரல்கள் தடவி பரிமாற செங்கனிவாய் செய்ய கொப்பளிப்ப குருவயல் கூடம் கூடலிப்ப கோவிந்தன் குழலெடுத்தூதின போது అని పెరియాళ్వార్ మంగళాశాసనం ప్రకారం ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా అలంకారం ధరించి ఆ జ్వాలా నరసింహస్వామి వారే వేణుగోపాల అలంకారంతో చేతిలో ఆ ఒక వాంచినప్పుడు ఆ అడవిలో మేసే ఒక ఆవులన్నీ ఆ మేసేదాన్ని వదిలి ఆ ఒక్క సంగీతానికి భగవంతుని ధ్యానం చేసి ఆ చేసినప్పుడు ఎట్లా ఉందంటే ఆ ఆవులని ఒక నోట్లో జొల్లు కారుతా ఆ భగవంతుని సేవించినట్టు ఈ ఒక అలంకారం వేణుగోపాల స్వామి వారు జ్వాలా నరసింహస్వామి వారే వేణుగోపాల అలంకారంతో ఆవు దూడతో స్వామివారు భక్తులకి దర్శనమిచ్చే ఒక సమావేశం. ఇటువంటి పర్వదినంలో ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటే వారి అందరికీ సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్నుతే శ్రీయాచ భద్రయా యుక్తః యస్తం భద్రం నమామ్యహం. శ్రీమదే శ్రీకృష్ణ భగవంతుడే ప్రపంచానికి మొట్టమొదటి గురువు ఎవరంటే ఆ కృష్ణ పరమాత్ముడే. వందే కృష్ణం వందే జగద్గురు. జగదంటే యావత్ జగత్ ప్రపంచానికంతా ఆ కృష్ణ పరమాత్ముడైన వేణుగోపాల స్వామి గురువు. అటువంటి గురువారిని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని సర్వం అందరూ సేవించుకుంటే కాళే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటల నిరంతర నిఘా భద్రత చర్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. నెల 19న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆత్మరెండు రుద్రవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి. నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సం, అరటి తోటలకు తీరని నష్టం. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపుర వెంకటేశ్వర ఆలయం.
మంత్రి అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసిన ఆలగడ్డ పోలీసులు. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ వేణుగోపాలునిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.